ఇంటికాడ చాలా మోసం జరిగిందయ్యా. అబ్బా ఆగండి, పెళ్లి ఆపండి. అయ్యా ఈ దుఃఖం ఆగుతలేదయ్యా. అయ్యా నువ్వు ఎత్తులు వలతో ఊతుందిరా. వాళ్ళ దడిసి వచ్చినా కదా, ముసురు దడిసి వచ్చిన కొనుక్కుడు పెడతా అని కాలి కట్టి ఆగిపోయినది. అన్నం తినే వాళ్ళు అట్లా ఆగారు, అన్నం పెట్టే వాళ్ళు ఆగారు. ఈ దుఃఖం పాడుగా ఆగుతలేదయ్యా. గుట్ట పెట్టుకున్నా, ఎక్కడ నోట్ల గుడ్డ నూకినా. ఆ పాతుడా నీ నోరు ఇక్కడ ఉందిరా. అది కాదు నోరు, ఇది ఇది అయ్యా. ఇగో ఏడుపోతాను. ఇక్కడ నోరు గిడపాడైపోయిందో అయ్యా. మన పెళ్లి జరిగి ఆగినది, తినే తిండి కూడా ఆగినది. ఏమైందా మన ఇంటికాడ? మన ఇంటికాడ మన ఇంటికాడ మన ఇంటికాడ నాయనా, అరే రమణ, మరి నా తల్లి పూలవతికి ఏమైనా కష్టం వచ్చిందా? మీ అమ్మ మంచిగానే ఉన్నది. మరి దాసి వాళ్ళకి ఏమైనా బాధ వచ్చిందా? మీ దాసి వాళ్ళు మంచిగానే ఉన్నారయ్యా. మరి కట్కి వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? వాళ్ళంతా అబ్బా, ఇక తగరానికి కష్టమైంది నాయనా. మన ఇంటికాడ మరి మన ఊరి ప్రజలు వాళ్ళు మంచిగానే ఉన్నారు. మారా ఆడవాళ్ళు మంచిగానే ఉన్నారు. మగవాళ్ళు వాళ్ళు వీళ్ళు కాల్చే తిరుగుతారు. దాసి వాళ్ళు మొగోళ్ళు, ముసలోళ్ళు, పడుసోళ్ళు వాళ్ళందరూ ఊరు చుట్టూ తిరుగుతారు. వాళ్ళు మా తల్లికి ఏం కాలేదా? మీ అమ్మ మంచిగానే ఉన్నారు. మారా అవునా? ఊరంతా మంచుకోలేక నువ్వు ఏడుస్తున్నా కొడుకా, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వచ్చే గీడ ఉన్నాడు. నాయన చెప్పరా, మన ఇంటికాడ ఏం మోసం జరిగిందంటే ఏం జరిగింది? మన ఇంటి చెప్పనా? మరి చెప్పరా. ఇది తగరాని కష్టం. మన ఇంటికాడ ఏం మోసం జరిగిందంటే మన ఇంటికాడ మన బొల్లి గుర్రం ఈనిందంట. గుర్రమీందా? చండరుడా, అపార్థుడా, గుర్రమీన కోసానికి తినే తిండి ఆగిపోయే, కట్ట ఖాళీ ఆగిపోయే. పెళ్లి పచ్చని పందిరు అందరూ ఇస్తాలు పట్టుకొని చూస్తాను. అవునా? ఇంత ఆగం చెప్తున్నందుకురా. గుర్రమీంటే నువ్వు ఏడుస్తావురా? గుర్రమీంటే నేను ఎందుకు ఏడిచిందంటే అసకినవా? మంచి గుర్రం ఈయనంది కాబట్టి మనకిస్తాం. మనం కదా ఎందుకు ఏడుతున్నావు? ఆ గుర్రం ఈయనపోతేనే నాకు లేట్ అయితే చాలా మంచిగుండు. నా పిల్లం కూడా డెలివరీ అయ్యే టైం అయ్యింది. గుర్రానికి నీ పిల్లలకి చేస్తామన్నావు. గుర్రం కట్టేసిన తలుగు మీదకి వెళ్ళి నా పిల్లం దాటింది. మరి గుర్రం మోసేది 12 నెలలు, నీ భార్య మోసేది 9 నెలలేనే. మరి దానికి దీనికి సంబంధం ఏంది? అరే గుర్రం కట్టేసిన తలుగు మీదకి వెళ్ళి నా పిల్లం దాడితే దాని నెలలు కొన్ని దీనికి పడ్డాయి. నేను గుర్తుపట్టకపోదు కానీ నా పిల్లం గడం చేసుకొని మంచంలో వండుకుంటే నా పిల్లంకు నిద్రపోతేప్పుడు నా పిల్లం కడుపులో ఉండి మగ పొలగాడేనో ఆడిపోలే గాని గుర్రం తీరు అని ఇగిలిస్తారు. మారా అయితే నీ భార్య గుర్రం మోసం వస్తుందయ్యా? గుర్రం మోసం అది డెలివరీ అవుతుంది. నాకు ఇక్కడ నొప్పులు అందుకుందా. ఈడ ఆడ గుర్రం ఏంటంటే ఇక నా భార్య నీళ్ళాడుతుంది వస్తుంది, ఏడుపు ఎడుతున్నావా? అదే ఏడుపు దుఃఖం వస్తుంది నాకు. రమణ, అయితే నువ్వు ముందుగా మేము వెనక అమ్మాయిని తీసుకుని వస్తాం. ఇక నేను ముందుగాల పోయి పిల్లగాడే గాని పిల్లగాడ పుడితే మొదగాల పోయి బొడ్డుకోయనా? పొలగాలి పట్టుకొస్తారా? బొడ్డుకోయి బొడ్డుకొస్తలే. సరే వెళ్ళిపోతా. నాయన ఎప్పుడు అమ్మాయి భాగ్యలక్ష్మి మేడలో ఎప్పుడు తాళి కట్టినాను. మరి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి సంబరాలు చూసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. మరి 3 వద్దుల ముద్దులక్కము 4 వద్దుల నాగబెల్లి చదువు నాడు మాత్రం పండుగ పొగము తీరిపోయినాది. మరి మా బామ్మార్ది నిమ్మూరు మహారాజు, మా అత్తమ్మ మరి సుశీలాదేవి, కోమలాదేవి, మరి మామయ్య మరి రతనంగ మహారాజు,
బావా నింబోలు మహారాజా మరి మీ చెల్లెలకు నాకు ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంటే మా ఇంటికాడ ప్రజలు ఊళ్ళో ఉన్న కన్యకాంతలందరూ నివాళులు పట్టుకొని వచ్చి మా తొలి దర్బాల కాడికి పాటల కాడికి మల్లెపూల పరుపు పరిసి అటు కొందరు నివాళులు పట్టుకొని కన్యకాంతలందరూ ఎదురు చూస్తున్నారు మమ్మల్ని ఊళ్ళో పరుపు మీదకి మమ్మల్ని భార్య భర్తలు నడిపిస్తుంది ఎదురు చూస్తున్నారు ఇక నీ చెల్లెకు అత్తగారి మీదకి వచ్చి ఎవరితో ఎట్ట మెదలాలి ఎవరితో ఎట్టుండాలి అదేదో బుద్ధి జ్ఞానం చెప్పి నీ చెల్లి కాస్త పంపించు నేను వెళ్తా పొద్దుపోతున్నాను బంగారు కల్లో బంగారు కల్లో అత్తగారింటికి వెళ్ళిపోతావా అత్తగారింటికి వెళ్ళిపోతావా అన్నదమ్ముల మీద అన్నదమ్ముల మీద తల్లిదండ్రుల మీద ప్రేమ అన్నారు జయగల్ల నా చెల్లె నీకు దండములో అత్తగారింటికి వెళ్ళిపోతారా చెల్లెలు అమెరికా మహారాజే గొప్ప ఆస్తిమంతుడు మంచి అందమైన చీర కట్టించి మా చెల్లెకు ఒంటార నగలు పెడితే చెల్లె తలుకు బగ్గున మండుతున్నా ఒంటార నగలు పెట్టి చెల్లెలు నడుస్తుంటే పొడిచే సూర్యుడికి వంకున్నది కానీ పొడి వంక లేదు చెల్లె తలుకు బగ్గున చెల్లె మండుతున్నాడు తలుకు బగ్గున చెల్లె మండుతున్నాడు నిన్న పుట్టిన బాల నీనకు సాయ పడుతుగాదుర బాల పగడకు గీయే లేఖముల ఉంటేటి కాదకు గీయే బంగారముక సాయ బాలొక్క సాయ నిండు పున్నములాడు చంద్రుడు సాయ తలుపు బగ్గుల చెల్లె మండుతున్నాడు తల్లి పిల్లలు అందవా తల్లి బంగారి నోట అన్నవా బంగారి నోట జీవనానికి నీకు జీవనిచ్చి నీరెట్ల ఉందో నీకు జీవనిచ్చి నీరెట్ల ఉందో నీకు జీవనిచ్చి నీరెట్ల ఉందో జీవనిచ్చి నీరెట్ల ఉందో నువ్వు అత్తగారింటికి పోయటానికి ప్రయాణం అయితా అంటే మన తల్లి దర్వాజలో కూర్చొని వాళ్ళు కన్నీరు మున్ను రైతున్నారు చూడండి. నా బిడ్డని నా కొడుకుని కోటి బాధలు పడితే నాకొక్క కొడుకు, కోటి బాధలు పడితే నాకొక్క బిడ్డ. నా బిడ్డని పువ్వుల్లో పెట్టి సాదుకున్నా,
ధనవంతుడు ఆస్తిమంతుడు. నా బిడ్డని కొట్టినా తిట్టినా ఆయనకు ఎదిరించి మేము మాట్లాడుతామా? ఆయన గొప్పవాడు. నా బిడ్డకు ఎన్ని బాధలు వస్తాయో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఏ బాధ పెట్టినా, ఏ కష్ట పెట్టినా నా బిడ్డను సబ్బి బాయిలేసిన కానీ ఎవరు ఎదురు మాట్లాడతారు ఆయనకు. చిన్ననాటి నుంచి నేను కాయ కష్టం చేసి, కూలినాలు చేసి, నా రెక్కలు ముక్కలు చేసుకొని, నా టొక్క కట్టుకొని నా బిడ్డని, నా కొడుకుని సాదుకున్నా. అయ్యో నా బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళిపోతున్నదని మన తల్లిదండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. చెల్లెలా నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు కానీ సుట్ట ఆపుకోండి ఆయన కొన్ని దేశ. నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు కానీ చెల్లెలా, ఏ పండుగ వచ్చినా, ఏ తిథి అయినా, ఏ మతి అయినా మా అన్న నిమ్మోల మహారాజుకి ఏమున్నది? ఈ పూటకు వండుకుంటానికి అంతసేపు బియ్యం ఇంటిలో లేవు. ఏ పండుగ అయినా అన్నా నాకు పండుగ వచ్చిందని నేను కొంగు దాపుకుంటే మా అన్న నాకే కట్నం ఇస్తాడు. మా అన్న పేదవాడు, మా అన్న బీదవాడని పేదవాడిని మర్చిపోతావాడు. అన్నదమ్ములు బీదవాళ్ళు మీ అక్క చెల్లెళ్ళు మర్చిపోతావా? ఆడబిడ్డల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, మా చెల్లెళ్ళ ప్రేమ, ఆడబిడ్డల ప్రేమ ఎట్లుంటుందో నీకు తెలుసా? అనే అన్న ఆడబిడ్డల ప్రేమ ఎలా ఉంటా చెల్లెలు? ఆడబిడ్డల ప్రేమలు ఎట్లుంటాయో నీకు తెలియదు అనే అన్న. పుట్టుకూరలు పోయకుండా పుట్టిల్లంటే పుట్టాడు ఆశ కాదే అన్న. తల్లిగారింటికి వచ్చి వెళ్ళిపా కారంతో తిన్నా, గడిక మంచి నీళ్లు తాగిన, కొన్నవారింటి మీద కన్నదమ్ముల గొప్పలు చెప్పుకుని అక్క చెల్లెళ్ళ కాదే అన్న. మా ఆడబిడ్డల ప్రేమలు ఎట్టుంటాయంటే అన్న, అక్కకు తమ్మునికి లొల్లి వచ్చిన, అన్నకు చెల్లెకు లొల్లి వచ్చిన, నాకు అన్నదమ్ములు, నాకు అక్క చెల్లెలు లేరని అన్నదమ్ములు మర్చిపోతారు. అక్క చెల్లెలు లేరని అన్నదమ్ములు మర్చిపోయినా ఓ అన్న మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మర్చిపోవు కాదే మా ఆడబిడ్డల ప్రేమలు, అక్క చెల్లెళ్ళ ప్రేమలు ఎట్లుంటాయండి? ధనవంతుడు ఏడాది మెడలు పట్టుదారు బంగారు తొట్టులో కూర్చొని ఆస్తి చూసి మరిచిపోతావా చెల్లెలు? ఓ అన్న ఆ మాట నీ నోటుకుంటా రావద్దే అన్న. మా అక్క చెల్లెళ్ళ ప్రేమ ఎట్లుంటదంటే అన్నో పుట్టుకూరులు ఉప్పేయకుండా పుట్టిల్లంటే పుట్టాడు ఆశనే అన్న. అన్న మీ బావ ధనవంతుడు, మా బావ ధనవంతుడు, మా చెల్లి ఆస్తిని చూసుకొని అక్కడనే ఉంటుందని నువ్వు మురిచిపడుతుంది అనుకుంటున్నావు అన్న. మా ఆడవారికి రకరకాల పండుగలు వస్తాయి అన్న. ఆడవారికి వచ్చేది 12 పండుగలే అన్న. 12 పండుగలలో పండగల పండుగ రాకెట్ల పుణ్యం అంటే ఆడవాళ్ళ పుట్టాడు ఆశ ఉంటుంది కాదే అన్న. ఆడవాళ్లకు రాకెట్ల పుణ్యం అంటే పుట్టాడు ఆశ ఉంటుంది అన్న. అయ్యో మా అన్న దగ్గరికి పోవాలి, పండుగ దగ్గరికి వస్తాది, పండుగ 10 రోజులు ఉన్నది. మా భర్త దగ్గరికి పోయి మా అన్నకు రాకీడు కట్టాలి. మా అన్న దగ్గరికి పోతా, మా పుట్టింటికి పోతానని మీ బాబుని పైసలు అడిగితే ఏమంటాడు అన్న? మీ బాబు ఒక టైపులో పైసలు ఇస్తున్నావు మంచిది, పైసలు ఇవ్వకుండా నీ అన్నకు రాకీడు కడితే నీకు ఏపాటి కట్టం ఇస్తా, నీకు ఏ చీరలు పెడతా, ఏ చీర చారాలు పెడతాడు, చూసకు లేని బీదస్తుడు. మీ అన్నకు రాకీడు ఎందుకు కడతావు? పోవద్దు మీ తల్లి గారింటికి అని బాధ చేస్తాడే అన్న. మీ బావ వద్దంటే అసలే ఉండనే అన్న. ఎడ్డివాడైనా నాన్నే, గుడ్డివాడైనా నాన్నే, ఓ అన్న పూటకు లేకపోయినా నాన్న కాదే అన్న. కాళ్ళు లెక్కలు లేకుండా నా తోడ బిట్ట తోడు కాదే అన్న. ఓ అన్న
నిన్ను మర్చిపోని కాదే అన్న నీ బాగా పైసలు ఇవ్వకుంటా నాకు పైసలు ఇవ్వకపోతే నేను అదలో బదలో చేసుకుంటా అన్న కూలో నాలో చేసుకుంటా నా అన్న దగ్గరికి అయ్యో పండుగ 10 రోజులు ఉన్నది కూలో నాలో చేసుకుని అదలో బదలు చేసుకుంటాను అన్నా నీకు రాఖీడు పట్టుకొని మీ ఇంటికి వస్తాను అన్న నీ బంగారు చేతికి రాఖీడు కడతారే అన్న బంగారు చేతికి రాఖీడు కట్టి రాఖీడు కట్టి రంగా రాఖీడు కట్టి రంగా కొంగు రావుదాను కొంగు రావుకుంటే మా చెల్లె వచ్చు కానీ రాఖీడు తెచ్చుందని బాధపడకే అన్నా బాధపడకే అన్నా సీరలు పెట్టాకన్నా రైకలు పెట్టాకన్నా వందయ్యకే అన్నా వందలయ్యకే అన్నా 500 అన్నా సీరలు పెట్టాకున్నా నాకు కట్టాలియాకున్నా వీరవాడవైనా కూటము లేకపోయినా ఎప్పుడు వచ్చినవు చెల్లె నత్త తిట్టరా చెల్లు భర్త కొట్టరా చెల్లి బాను నడిగలే కాలు మొక్కుతా పూట లేకపోయినా చెల్లారు నువ్వు వింటే నా పుట్టడు అనాలంలో నా బాధో తీరు అన్నో నాకున్నా గాని చిన్నంత ఇలువదే అన్నో చిన్నంత ఇలువదే అన్నా ఒక్కవాడవే అన్నా నాకు తనము పోతే అన్నా మళ్ళా తనము దొరుకుతే అన్నో భూమి పోతే అన్నా భూమి కొట్టవే అన్నా ఎక్కడా పుట్టిన తోడు నాకెట్ట దొరికితే అన్నో కాలు మొక్కుతా చొవ్వల్లా కలిసిన గాని కానీలో కలిసిన గాని చెల్లారి పిల్లే అన్నా బంగారి నోటి ఉంటా చెల్లారి పిలితే అన్ను నా పుట్టడు బాధానందా నా బాధ తీరు అన్నా నా బాధ తీరిపోవు కోట్ల భాగ్యం ఉన్నా కోకరికి ఆరు లక్షలున్నా రావులే కదని నీకు 10 లక్షలున్నా పసుపు ముక్కలని నాడవిల్లనే అన్నా నాచపడతనే అన్నా నట్ట వస్తనే అన్ను ఏ కష్టం వచ్చిన అన్నా నీకు బాధ వస్తే అన్నా నేర్చుకుంటా వచ్చి నీ బాధ చూసి పోతా నాడవిల్లనే అన్ను ఇంటికి వస్తనే అన్నా పిల్లల సుఖం అట్లా ఉంటది అర్థం చేసుకుంటా కుక్క వరినట్టు వరుతారు కొందరు అన్నయ్య అక్క చెల్లెల ప్రేమలు ఆడబిడ్డల ప్రేమలు గొప్పగుంటాయి అన్న కళ్ళ ముందు కోపం వచ్చి అన్నకు చెల్లెకు లొల్లి వస్తే కళ్ళ ముందు కోపం వచ్చి అన్నదమ్ముల అక్క చెల్లెలు తిట్టిన గాని సాటు పోయిన ఆడబిడ్డలు ఏమంటారు అయ్యో
నా కోపం పాడువాడు, నా కోపం బీడువాడు. నా కోపం వచ్చి నా అన్నదమ్ముల తిట్టి నేను ఇంట్లోకేని వచ్చిన. నా అన్నలకి ఏమన్నా అవుతుందో ఏమో, నా తమ్ముళ్ళకి ఏమన్నా అవుతుందో ఏమో. నా తల్లి గారి కుటుంబం మంచిగా ఉండాలి, నా అన్నదమ్ములు చల్లగా ఉండాలని కళ్ళ ముందు తిట్టిన. సాటు పోయి పచ్చారు చెప్పలు వేసుకున్న మీ ఆడబిడ్డలు కాదే అన్న. వాడమైన నన్ను చెల్లాని పిలువ అన్న. వాడిన చీరలు పెట్టకుండా మంచిదేనే అన్న. వాడిన కట్టలు చేయకుండా మంచిదేనే అన్న. అన్నయ్య నేను అత్తగారింటి పోతున్నాను కానీ మన అవ్వ మన బాపు గర్వాదన కూర్చొని అమ్మా బాపు